శ్రీ సాయి సచ్చరిత 37వ అధ్యాయం. హేమట్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. తొలి పలుకులు. శ్రీ సాయి జీవితం మిగులు పావనమైనది. వారి నిత్యాకృత్యములు ధన్యములు, వారి పద్ధతులు చర్యలు వర్ణింపగల కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమర్చడివారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందడివారు. ఒక్కొక్కప్పుడు దాన్ని పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్టుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమియో చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించడివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొణకగా ఉండినట్లు కనిపించినది. వారి గాంభీర్యం లోతు కనుగొనరానివి. వర్ణాతీతమైన వారి నైజం వర్ణింపగలవారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలు నక్కచెండ్రుల వలె, తల్లుల వలె చూచుకొనువారు. వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యము అందరి ఎరిగినదే. వారి సాంగత్యం మనకు కలిగిన జ్ఞానం మనకు మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా భక్తితో వారు పాదములను సేవ చేసదము గాక. వారిని సకల జీవకోటి యందు చూచెదము గాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదము గాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమట్ పంతు చావడి ఉత్సవం వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవం. బాబా సైనాసారను ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించి ఉండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నుండిటిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒక రోజులో మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించి ఉండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీన చావడిలో భక్తులు పూజలు హారతులు జరుపు మొదలుడిరి. బాబా కటాక్షంచే దీనిని ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనక రథము, కుడివైపున తులసి బృందము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలమును వచ్చుచుండిరి. కొందరు తాళములు, చితరలు, మృదంగము, కంజీర, మిద్దలు పట్టుకుని భజన చేయుచుండేవారు. సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిడివారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకిని అలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదులు మాలలు, తోరణములతో అలంకరించుండివి. మసీదు చుట్టూ దీపములు, వరుసములు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటులు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా నుండమని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చుండేవారు. తాత్యాపాటులు వచ్చి బాబా టంకలో చెయ్యి వేసుకుని లేవనెత్తుచుండిరి. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితంగా ఉండేది. బాబా శరీరంపై మామూలు కఫ్నీ వేసుకొని, చంకలో సటకా పట్టుకొని, చిలుమును పోగాకును తీసుకొని, పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాచా జలతారు సెల్లను బాబాను ఉడలిపై వేసడివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదమును బొటకని వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో ముందున్న దీపమును నార్పి చావడికి బయలుదేరినవారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబా, మందు సామాను అనేక రంగులు ప్రదర్శించును. పురుషులు, స్త్రీలు బాబా నామను పాడుచు, మృదంగం, వేణువుల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకునిచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామర్లు మొదలగునవి పట్టుకుని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తులు కేలూతతో నడుచుచుండెడివారు. తాత్యా ఎడమ చేతిని మహల్సాపతి, కుడి చేతిని బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారంగా బాబా చావడి పయనమైచుండెను.
బాగుగాను పూర్తిగాను పన్నలకరించిన ఒక ఎర్ర గుర్రమును శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు, భక్తుల సమూహం ఉండెడిది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం బద్దలగుటం మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేయుసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచిని ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగించెడివారు. వారి ముఖమును ఉదయ సంధ్య వలె బాలబాలుని వలె ప్రకాశించును. అతడు బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచెడివారు. వారెవరినో పిలిచినట్టులా కనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తమ కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయంలో కాకాయ సాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమున సంగీత వాయిద్యములతో వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖమున స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశం తోడను సౌందర్యం తోడను వెలుగుచుండెను. అందరికీ ఈ ప్రకాశమును మనసారా గోలుచుండిరి. ఆ దృశ్యంను, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలువు. ఒక్కొక్కప్పుడు ఆనందం భరించలేక మహల్సాపతి దేవతను ఆవేశించిన వాని వలె నృత్యం చేయువాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరక ఉండేటిది. చేతిలో లాంతర పట్టుకుని తాత్యాపాటిల్ బాబాకు ఎడం పక్కన నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లాయించుచు పట్టుకొని చుండేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా నుండెడిది. వారి భక్తి చెప్పననివి కానివి. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడి చుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తి మండలి బాబా కిరుపక్కల నడుచుచుండెడి వారు. వాతావరణం అంతయు ఆనందపూర్వకంగా ఉండెను. శోభయాత్ర చావుడి చేరుకుండెను. ఆ దృశ్యం ఆ కాలం గడిచిపోయినది. ప్రస్తుతం కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యం కనలేము. ఆయనను ఈ దృశ్యం జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనసుకు శాంతి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిని. దాని తెల్లని పైకప్పుతో, నిలువుటద్దముతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వేలాడగట్టి గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరంగం తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను ఈ విధములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటం పెట్టి పువ్వుల మాలను వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి వాసము, మధ్యన బొటకని వేలు పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచెడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దాన్ని విసిరివేయుచుండని వారి భయం. బాబా భక్తులు అంతరంగమును గ్రహించి వారు కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయు దానిని అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకారములతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానా సాహెబ్ నిమోన్కర్ గిర్రును తిరిగి చుక్కలు కుచ్చులు ఛత్రమును పట్టుకుని చుండెను. బాబూసాహెబ్ జోగి యొక్క వెండి పళ్ళెమును బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులు గంధం పూసి తాంబూలమును నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాచా మొదలగు భక్తులు వారి పాదములు నమస్కరించుచుండిరి. బాలీసుపై అనుకొని బాబా కూర్చుని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములు నమస్కరించుచుండిరి. బాలీసుపై అనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడు ఒక పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చుచుండెడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక పరీక్షలు కాగవలసిన వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలతో బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వామోహనం, అభిమాన రాహిత్యం అవతారం ఒకటి. ఆ అలంకారములు కానీ మర్యాదలు కానీ లెక్క పెట్టువారు కాదు. భక్తులందు అనురాగముచే వారి సంతుష్టి కొరకు ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరికి బాపూసాహెబ్ జోగం
సర్వ లాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయాన బాజా భజంత్రి మేళతాళం స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాచాక్ ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో నిట్లనెను, నన్ను కాపాడము, నీకు ఇష్టమైనచో వెళ్ళుము గాని రాత్రి ఒకసారి వచ్చి నా గుర్చి కనుగొనుచుండుము. అట్లని చేయదనుచు తాచా చావుడు విడిచి గృహముకు పోచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయముకు ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించట ముందు సాయిబాబా వారి చావుడి ఉత్సవం జ్ఞప్తికి తెచ్చుకోవలెను. 37వ అధ్యాయం సంపూర్ణం. 5వ రోజు పారాయణం సమాప్తం.